ఏలూరు జిల్లా చెంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ డిఈ రాధాకృష్ణన్పై ఎలక్ట్రికల్ యూనియన్ రాష్ట్ర నాయకులు అవినీతి ఆరోపణలు చేశారు. డిఈ రాధాకృష్ణ అవినీతికి అంతులేదన్నారు. అలాగే ప్రమోషన్స్ ఇవ్వడంలో కూడా ఆయన జాప్యం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈరోజు 327 యూనియన్ తరపున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేటటువంటి రాధాకృష్ణ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశ వైఖరితో మొండి వైఖరితో ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఆర్ఆర్ మోహన్ రావు లైన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ఆపరేషన్ జరిగి కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది. గౌరవ సిఎండి గారిని వారిని బదిలీ చేయమని చెప్పి మేము కోరితే యూనియన్ తరఫున వారు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎస్సీ గారు కూడా జంగారెడ్డిగూడెం డిఈ గారు ఆ లైన్ ఇన్స్పెక్టర్ గారిని బదిలీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఆ ఆదేశాలను తుంగలో తొక్కి డిఈ గారు కావాలని చెప్పి ఈ యూనియన్కి వ్యతిరేకంగా